కోటలు దాటిపోతా ఉన్నాయి. పనులు మాత్రం గడప కూడా దాటల్లా. మా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి నాడు నేడు కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, సిబిఎస్ఈ సిలబస్ కానీ, ఐబీ కానీ, బైలాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ కానీ, ట్యాబ్స్ పంపిణీ చేసే విధానం కానీ, ఇంటరాక్టివ్ ప్యానెల్స్ కానీ, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ కానీ, టోఫెల్ విద్యా విధానం కానీ, విద్యాకాలు కానీ, అటన్నిటికన్నా మిన్నగా అమ్మఒడి ఈ ఏడాది కాలంలో వీటిల్లో ఏమన్నా కొత్త ఆలోచనలు చేశారని అడుగుతా ఉన్నా నేను విద్యామంత్రి గారిని. అయ్యా, మేము ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేసామే, మీరు ఈ సంవత్సర కాలంలో వీటితో పాటు లేకపోతే వీటినైనా లేకపోతే ఇవి కాకుండానైనా విద్యా వ్యవస్థలో ఏమన్నా గొప్ప మార్పులు తెచ్చారో చెప్పమని అడుగుతా ఉన్నా. మేము తెచ్చిన ఈ గొప్ప మార్పుల్ని నీరుగార్చటం తప్ప మీరు కొత్తగా విద్యార్థులకు చేసిందేమీ లేదు. ఇంగ్లీష్ మీడియాన్ని తీసేశారు, దానికి ఒక కథ చెబుతారు. సిబిఎస్ఈ సిలబస్ ఎత్తేశారు, దానికి ఒక కథ చెప్తారు. సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అనేది గాలికి వదిలేశారు, దానికి ఒక వేదాంతం చెప్తారు. ఐబీ అనేది అసలు లేదు, టోఫెల్ విధానాన్ని పూర్తిగా రద్దు చేశారు. దాని గురించి చెప్తా ఉంటే మీరు కొత్త పుంకాలుగా అబద్దాలు చెప్తారు. చివరికి అమ్మఒడి కూడా ఇవ్వకుండా మోసం చేశారు, తల్లికి వందనం అని చెప్పి. అమ్మఒడికి 13,313 కోట్ల రూపాయలు కావాల్సి వస్తే మీరు 8,828 కోట్లు రిలీజ్ చేసి ఎవరి ముక్కులో పెడతారు? ఏం చేయాలనుకుంటున్నారు విద్యా వ్యవస్థను అడుగుతా ఉన్నా. నేను ఒక విషయం గుర్తొస్తుంది ఇక్కడ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, ఆయన రాజ్యాంగం రాసినప్పుడు, రాజ్యాంగాన్ని ప్రసాదించినప్పుడు, ప్రజలకు అంకితం చేసినప్పుడు, ఈ రాజ్యాంగాన్ని ఇంత గొప్ప ఆలోచనలో ముందుకు తీసుకెళ్లాలి కానీ ఆయన ఆలోచనలను గాలి వదిలేస్తే అవసరమైతే రాజ్యాంగ వ్యవస్థను వెనక తీసుకెళ్లొద్దని చెప్పి కోరుకున్నటువంటి పరిస్థితిని మీరు విద్యా వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన గొప్ప కార్యక్రమాలను మీరు వెనక్కి తీసుకెళ్లిపోతా ఉన్నారని చెప్పడానికి ఏమాత్రము సంకోచించలా. ఈరోజు చూస్తూ ఉంటే ఎంత దారుణం అంటే, విద్యా వ్యవస్థలో ఈ గొప్ప మార్పులు ప్రపంచంలో అందరూ కొనియాడుతా ఉన్నారు, హర్షిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ మార్పులు అనేక మంది బయట రాష్ట్రాలు, బయట దేశాల వాళ్ళు వచ్చి కూడా హర్షించిపోతే, మీరు మాత్రం అసెంబ్లీలో దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మీరు ఎగతాళి చేయటం, విద్యా వ్యవస్థ కోసం మీరు ప్రేలాపనలు చూస్తూ ఉంటే సిగ్గేస్తా ఉంది. నేను లోకేష్ గారిని సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతా, దానికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. అయ్యా, మీ నాన్న ఈసారితో 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. మీరు ఒకసారి దొడ్డిదారిని, ఇప్పుడేమో సకల మంత్రిగా పనిచేస్తా ఉన్నారు. లోకేష్ గారు, మీ తండ్రి మీరు రాజకీయ జీవితంలో ప్రభుత్వ విద్యారంగం మీద ఎప్పుడైనా ఒక సాఫ్ట్ కార్నర్లో మంచి ఆలోచనలో ఆలోచించారా అని అడుగుతా ఉన్నా. నాడు నేడుల ద్వారా బడులను దేవాలయాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఆ ఆలోచన మీకు ఎప్పుడన్నా వచ్చిందా తండ్రి కొడుకు అని అడుగుతా ఉన్నా. చదువులను ప్రోత్సహించడానికి అమ్మఒడి కార్యక్రమం లాంటి ఆలోచన చెయ్యాలని మీకు ఎప్పుడు వచ్చిందా అని అడుగుతా ఉన్నా. కనీసం పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా అని అడుగుతా ఉన్నా. కనీసం సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ గురించి మీ మధ్యలో ఎప్పుడన్నా వెలిగిందా అని అడుగుతా ఉన్నా. విద్యా బోధన కానీ, అభ్యాసముల విషయంలో కానీ టెక్నాలజీ పెద్దపీట వేయాలన్న ఆలోచన మీ మధ్యలో వెలువొందిందా అని అడుగుతా ఉన్నా. కనీసం పిల్లలకి ఇచ్చే 3 జతల యూనిఫారాలు ఇవ్వాలన్న ఆలోచన కూడా మీకు ఎప్పుడు వచ్చిందని నేను అనుకోవటల్లా. చివరికి మీరు ఈ 9-10 నెలల ఈ సంవత్సరం లోపు కాలంలో ఒక్క జత షూ అన్న పిల్లలకి ఇచ్చారని అడుగుతా ఉన్నా. అయ్యా, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఫీజు కట్టి చేరారు, మీరు చదువుకున్నారు.
కానీ మీరు విద్యామంత్రిగా ఉన్నారే, అప్పుడు ఫీజు కట్టిందన్న గుర్తొస్తే ఇప్పుడు ప్రభుత్వ విద్య మీద కొంత ఆలోచనతో పనిచేస్తారు. మీరు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు అని కూడా అడుగుతా ఉన్నా. చివరికి రాష్ట్రంలో విద్యారంగాన్ని పునరుజ్జీవనం తీసుకోవటానికి మీ పాత్ర ఏముందో విద్యామంత్రి గారు ఒక్కసారి పత్రికాముఖంగా వచ్చి నేను ఎన్ని అడిగా కదా మీరు సమాధానం చెప్పగలుగుతారని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రపంచ స్థాయిలో పిల్లలను తయారు చేయడానికి మేము గొప్ప గొప్ప ప్రణాళికలు చేశాం. ప్రణాళికల ప్రతిఫలం ఈరోజు రాష్ట్రం యావత్తు పేదల కుటుంబాలలో ఆనందాలు వెర్రివిడిచినాయి. కానీ మీరు ఎందుకని విద్యా వ్యవస్థను అపాతాళానికి తీసుకెళ్లారని కూడా మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. చివరికి మీరు పిల్లలకు ఇచ్చే బ్యాగుల మీద పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మేశారని ఎగతాళి చేస్తా ఉన్నారే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యా, ఆ బ్యాగుల మీద బొమ్మేసేటప్పుడు ఎక్కారు, జాగ్రత్త మీరు బొమ్మ వేస్తా ఉన్నారు. బాధ్యతాయుతంగా బ్యాగులు గాని పుస్తకాలు గాని జాగ్రత్తగా ఉండాలని ఆలోచింప చేసే విధంగా మాట్లాడిన ముఖ్యమంత్రి అయ్యా. మీకులాగా ఇదిగో మీ నాన్న ముఖ్యమంత్రి గారు పుస్తకాల మీద బొమ్మ వేయలేదా? మీరిచ్చే వాటి మీద, లేకపోతే మీ నాన్న ముఖ్యమంత్రిగా చింతపండు ఇచ్చేటప్పుడు గోధుమరవ్వ ఇచ్చేటప్పుడు పురుగులు పట్టిన గోధుమరవ్వ, ఈ బొమ్మల గురించి ఏం సమాధానం చెబుతావు? కుట్టు మిషన్లు ఇచ్చేటప్పుడు, మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చేటప్పుడు, శిశురక్షణకు సంబంధించి చివరికి పిల్లలకి సైకిల్ ఇచ్చేటప్పుడు మీ నాన్నగారి ఫోటోలు వేసారే. లాస్ట్ కి అప్పడాల మీద కూడా, చివరికి శ్మశానాల్లో కూడా మీ తండ్రి గారి బొమ్మలతో మీరు వేస్తే అసెంబ్లీలో నవ్వుకుంటారా? బ్యాగుల గురించి మాట్లాడుతూ ఉంటే మీ మంత్రి ఎంత ఎత్తుంటాడు, ఆయన పార్టీ అధ్యక్షుడు ఇంతకు ముందు కూడా ఏంటి నెల తక్కువ అంటాడా జగన్మోహన్ రెడ్డి గారిని? ఒక నెల పెరిగారా మీరు? పుట్టికిన ఆయన నెల ఎక్కువగా పుట్టాడేమో, ఆ పుస్తకాల మీద వాటి మీద కానీ ఆయన బొమ్మ వేస్తే పిల్లలు దొరుచుకుంటారు. ఇంత బాధ్యతారాహిత్యంగా అసెంబ్లీలో మీరు మాట్లాడుతూ ఉన్నారంటే స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఎంత నాశనం చేశారో ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా ఉంది. ఈరోజు ఎంత దారుణం అంటే ఒక ప్రక్క స్కూల్ ఎడ్యుకేషన్, రెండవ ప్రక్క హైయర్ ఎడ్యుకేషన్. యూనివర్సిటీల దగ్గరకు వస్తే ఎంత అన్యాయం అంటే విశ్వవిద్యాలయాలను పూర్తిగా కలుషితం చేసేసారు. వీసీలు మీవాడైతే రిజిస్ట్రార్లు మీ చెప్పు చేతల్లో ఉండేవాడు. రిజిస్ట్రార్లు మీవాడైతే వీసీలు మీ చెప్పు చేతల్లో ఉండేవాడు. విద్యారంగంలో ఉన్న వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో విశ్వవిద్యాలయాల్లో ఏ విధంగా జరుగుతా ఉందో పూర్తిగా కళ్లకు అద్దం పట్టే విధంగా ఉంది. కుల రాజకీయాలు జరుగుతున్నాయే తప్ప విశ్వవిద్యాలయాల్లో అంతకన్నా మించి ఏం జరగటల్లా. మా ప్రభుత్వ హయాంలో ప్రతి యూనివర్సిటీకి రెగ్యులర్ యూసీ చేశాం, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేశాం, యూనివర్సిటీలు రన్ చేయడంలో ప్రాధాన్యత ఇచ్చాం. స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ని ఒక సిస్టమేటిక్ మేనర్ లో నడిపాం. హైయర్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గా తీసుకొచ్చేటువంటి చరిత్ర మాకుంటే చివరికి మీరు అధికారంలోకి వచ్చినాక ఎంత దారుణానికి దిగారంటే విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్స్ ని, స్వయం ప్రతిపత్తితో ఉన్న విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్స్ ని, స్టేట్ గవర్నమెంట్ తో మిళితమైన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తో మిళితమైనటువంటి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ని గవర్నర్ గారు అపాయింట్ చేసినటువంటి వైస్ ఛాన్సలర్స్ ని మీరు భయపెట్టి విద్యామంత్రి గారి ఆఫీసు నుంచి ఫోన్లు చేసి భయభ్రాంతులు చేసి 17 మంది వీసీలని భయపెట్టి రిజైన్ చేపిస్తే ఇదేనా విద్యా వ్యవస్థ? ఇదేనా విద్యా వ్యవస్థను అడుగుతా ఉన్నా. చివరికి
వాళ్ళు రిజైన్ చేసినాక 9 నెలలు ఇన్ఛార్జీలతో నడిపేరే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ ఏమైనాయి? ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్లు ఏం చేశారు? రాగాబాగా మొన్న 9 మంది వీసీలు వేస్తే ఒక వీసీ వెళ్ళిపోయాడు. పుదుచ్చేరి ఎక్కడో యూనివర్సిటీ వచ్చింది అంటే మీ మీద ఏసే వీసీలకు కూడా అంత అపనమ్మకం ఉందని చెప్పడానికి తెలియపరుస్తా ఉన్నా. ఈరోజు మీరు బలవంతంగా ఇలాంటి వైస్ ఛాన్సలర్ను కూడా భయపెట్టి రిజైన్ చేసినటువంటి చరిత్ర మీది. ఇకపోతే 2014-19కి సంబంధించి విశ్వవిద్యాలయాల్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా టీడీపీ కార్యాలయాల్లాగా చేసినటువంటి చరిత్ర అందరినీ చూసాం. చివరికి ఎంత దారుణం అంటే పుట్టినరోజు, చంద్రబాబు గారి పుట్టినరోజు, మరి అప్పుడు లోకేష్ బాబు గారి పుట్టినరోజు, అయ్యన్న పాత్రుడి గారి పుట్టినరోజు, స్వర్గీయ ఎర్రవరాయన గారు చనిపోయిన రోజు, చివరికి ఎంత దారుణం అంటే క్లాస్ రూముల్లో కూడా సభ్యత్వాలు, టీఎన్ఎస్ఎఫ్ సంబంధించి క్లాస్ రూమ్ లో సభ్యత్వాలు చేర్పించి యూనివర్సిటీలను భ్రష్టు పట్టించినటువంటి చరిత్ర మీది. విశ్వవిద్యాలయాలలో నిజంగా రిక్రూట్మెంట్స్ అంటే ఒక చారిత్రాత్మకం. 2018లో విశ్వవిద్యాలయాల్లో రిక్రూట్మెంట్ చేస్తారేమోనని పిహెచ్డీలు చేసి రీసెర్చ్ అసోసియేట్స్ గా పనిచేసి యూనివర్సిటీ ప్రాజెక్టులో పనిచేసినటువంటి అనేక మంది ఎదురు చూస్తే నిబంధనలకు నీళ్లు తిలోదకాలు ఇచ్చారు. తిలోదకాలు ఇస్తే చివరికి ఏమీ చేయలేక హైకోర్టుకు వెళ్తే 75 కేసులు మీ యొక్క టెన్యూర్లో వేస్తే మీ 15 సంవత్సరాల పరిపాలనలో ఒక్క రిక్రూట్మెంట్ చేయాలి. ఓన్లీ మీ వల్లే యూనివర్సిటీలు స్కెల్టల్ అయిపోయినాయి. మీ పరిపాలన లేమి వల్లే యూనివర్సిటీలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టింది. విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు భ్రష్టు పట్టడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాలే కారణం. దానికి రిక్రూట్మెంట్ లేదు, రీసెర్చ్ లేదు, అడ్మిషన్ సరిగా లేవు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు, క్వాలిటీ ఆఫ్ టీచింగ్ లేదు. పెర్ఫార్మెన్స్ లేకుండా మీ యొక్క అజ్ఞానమైనటువంటి వైస్ ఛాన్సలర్స్ వేసి మీ యొక్క పార్టీ కార్యకలాపాలు చేశారు తప్ప ఏనాడు విద్యను పురికొల్పాలనో రీసెర్చ్ చేయించాలనో థీసిస్ పెర్ఫార్మబుల్ గా సబ్మిట్ చేయించాలనో విజ్ఞానవంతులు చేయాలనో శాస్త్రజ్ఞులు తయారు చేయాలనో ఏనాడు లేదు. దానికి ఉదాహరణ చెప్తా. న్యాక్ సంబంధించి 2024లో మా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు A++ వచ్చింది యూనివర్సిటీస్ కి. 2019లో అప్పుడు 0. అలాగే A+ అయితే నాన్ గ్రేడ్ సాధించిన యూనివర్సిటీల్లో అయితే 2024లో 13 ఉంటే 2019లో అయితే 4. ఏ గ్రేడ్ అయితే 2024 మా గవర్నమెంట్ లో 46 వస్తే 2019లో 11, ఇప్పుడైతే 5. అంటే హైయర్ ఎడ్యుకేషన్ గ్రాస్ ఎన్రోల్మెంట్ GRE పిల్లలు చదివే అంటే ఎంతమంది చేరతా ఉన్నారనే దాని మీద 2018లో అయితే 32.4% అయితే 2024లో 36.5%. అంటే దీంట్లో ఇంకొక విషయం, 2018లో 100 మంది అబ్బాయిలు చేరతా ఉంటే 81 మంది అమ్మాయిలు చేరేవాళ్ళు. కానీ 2024లో 100 మంది అబ్బాయిలు చేరతా ఉంటే 96 మంది అమ్మాయిలు చేరేవాళ్ళు. కారణం ఫీజు రీఎంబర్స్మెంట్, ఎడ్యుకేషన్ సిస్టమ్, అడ్వాంటేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, రిక్రూట్మెంట్, క్యాంపస్ సెలక్షన్స్.
ఒక కాన్సన్ట్రేటివ్ గా ఎడ్యుకేషన్ సిస్టాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పడానికి ఏమాత్రమూ సంకోచించడం. అదే కాకుండా నేను చెప్పా క్యాంపస్ ఇంటర్వ్యూలు 2018-19 సంబంధించి మీ పెర్ఫార్మెన్స్ ఎంతుందంటే మీ టైంలో 37,000 ఉద్యోగాలు వచ్చినాయి క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో. 2024లో 1,20,000 మందిని విశ్వవిద్యాలయాల్లో సంబంధించినటువంటి వాటిలో క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అయ్యారంటే మీ ఘనత ఏముంది? విద్యా వ్యవస్థను ఎటు తీసుకెళ్తున్నారు? విద్య మీద మీకు ఎంత పట్టుంది? మీ గవర్నమెంట్ చదువులమ్మ తల్లి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వలలాడుతా ఉంటే ఈ రోజు కన్నీళ్లు పెట్టుకుని వినిపిస్తా ఉందని చెప్పడానికి ఏమాత్రమూ వెనుకాటలా. అందుకని ఇప్పటికైనా ఒక గొప్ప ఆలోచనతో నిరక్షరాస్యత అనేది లేకుండా చేయాలంటే, పేదవారి స్థితిగతులు పెరగాలంటే, విద్యా వ్యవస్థ ఓలలాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి విద్యా వ్యవస్థలోని మార్పులు మరలా ఆంధ్రప్రదేశ్ లో ఇన్కార్పొరేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పడానికి ధైర్యంగా చెప్తా ఉన్నాం. ఒక్కసారి లోతుగా తొంగి చూచైనా చంద్రబాబు గారు గాని వాళ్ళ అబ్బాయి గాని విద్యామంత్రి గారు విద్యా వ్యవస్థ మీద కాన్సన్ట్రేట్ చేయండి. జగనన్న తెచ్చిన గొప్ప గొప్ప కార్యక్రమాలను కొనసాగించండి. ఈ రాష్ట్రంలో పేద విద్యార్థుల స్థితిగతులు మెరుగుపరచండి అని చెప్తూ ఇకనైనా జ్ఞానోదయం తెచ్చుకొని విద్యా వ్యవస్థ మీద కాన్సన్ట్రేట్ చెయ్యమని, తెలియకపోతే ఇన్వాల్వ్ అవ్వకపోతే విద్యావంతులను తెచ్చుకొని దగ్గర పెట్టుకొని విద్యా స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఇన్కార్పొరేట్ చేయమని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. ఏ రోజు ప్రభుత్వ విద్యా సంస్థల గురించి కానీ, విద్యా వ్యవస్థ కోసం కానీ పట్టించుకోనటువంటి వాళ్ళు మేము ఇప్పుడు అంతా బాగా చేశామని చెప్పుకుంటా ఉన్నారు. చివరికి దేవాలయం లాంటి అసెంబ్లీలో విద్యామంత్రి గారు మాటలు చూస్తా ఉంటే కోటలు దాటిపోతా ఉన్నాయి. పనులు మాత్రం గడప కూడా దాటల్లా. మా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి నాడు నేడు కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, సిబిఎస్ఈ సిలబస్ కానీ, ఐబీ కానీ, బైలాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ కానీ, ట్యాబ్స్ పంపిణీ చేసే విధానం కానీ, ఇంటరాక్టివ్ ప్యానల్స్ కానీ, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ కానీ, టోఫెల్ విద్యా విధానం కానీ, విద్యాకాలు కానీ, అటన్నిటికన్నా మిన్నగా అమ్మఒడి ఈ ఏడాది కాలంలో వీటిల్లో ఏమన్నా కొత్త ఆలోచనలు చేశారని అడుగుతా ఉన్నాను నేను విద్యామంత్రి గారిని. అయ్యా, మేము ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేశామే, మీరు ఈ సంవత్సర కాలంలో సమూలంగా నాశనం చేస్తూ మాపై మాత్రం నిందలు మోపుతా ఉన్నారు. తమ రాజకీయ జీవితంలో ఏ రోజు ప్రభుత్వ విద్యా సంస్థల గురించి కానీ, విద్యా వ్యవస్థ కోసం కానీ పట్టించుకోనటువంటి వాళ్ళు మేము ఇప్పుడు అంతా బాగా చేశామని చెప్పుకుంటా ఉన్నారు. చివరికి దేవాలయం లాంటి అసెంబ్లీలో విద్యామంత్రి గారు మాటలు చూస్తా ఉంటే కోటలు దాటిపోతా ఉన్నాయి. పనులు మాత్రం గడప కూడా దాటల్లా. మా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి నాడు నేడు కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, సిబిఎస్ఈ సిలబస్ కానీ, ఐబీ కానీ, బైలాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ కానీ, ట్యాబ్స్ పంపిణీ చేసే విధానం కానీ, ఇంటరాక్టివ్ ప్యానల్స్ కానీ, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ కానీ, టోఫెల్ విద్యా విధానం కానీ, విద్యాకాలు కానీ, అటన్నిటికన్నా మిన్నగా అమ్మఒడి ఈ ఏడాది కాలంలో వీటిల్లో ఏమన్నా కొత్త ఆలోచనలు చేశారని అడుగుతా ఉన్నాను నేను విద్యామంత్రి గారిని. అయ్యా, మేము ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేశామే, మీరు ఈ సంవత్సర కాలంలో వీటితో పాటు
లేకపోతే వీటినైనా, లేకపోతే ఇవి కాకుండానైనా విద్యా వ్యవస్థలో ఏమన్నా గొప్ప మార్పులు తెచ్చారో చెప్పమని అడుగుతా ఉన్నా. మేము తెచ్చిన ఈ గొప్ప మార్పుల్ని నీరుగార్చటం తప్ప మీరు కొత్తగా విద్యార్థులకు చేసిందేమీ లేదు. ఇంగ్లీష్ మీడియాన్ని తీసేశారు, దానికి ఒక కథ చెబుతారు. సిబిఎస్ఈ సిలబస్ ఎత్తేశారు, దానికి ఒక కథ చెప్తారు. సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అనేది గాలికి వదిలేశారు, దానికి ఒక వేదాంతం చెప్తారు. ఐబీ అనేది అసలు లేదు, టోఫెల్ విధానాన్ని పూర్తిగా రద్దు చేశారు. దాని గురించి చెప్తా ఉంటే మీరు కొత్త పుంకాలుగా అబద్దాలు చెప్తారు. చివరికి అమ్మఒడి కూడా ఇవ్వకుండా మోసం చేశారు, తల్లికి వందనం అని చెప్పి. అమ్మఒడికి 13,313 కోట్ల రూపాయలు కావాల్సి వస్తే మీరు 8,828 కోట్లు రిలీజ్ చేసి ఎవరి ముక్కులో పెడతారు? ఏం చేయాలనుకుంటున్నారు? విద్యా వ్యవస్థను అడుగుతా ఉన్నా. నేను ఒక విషయం గుర్తొస్తుంది. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, ఆయన రాజ్యాంగం రాసినప్పుడు, రాజ్యాంగాన్ని ప్రసాదించినప్పుడు, ప్రజలకు అంకితం చేసినప్పుడు, ఈ రాజ్యాంగం